అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక మంచి హెల్తీ ఫుడ్ రెసిపీ చేయబోతున్నానండి. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలండి. పల్లీలు వేగాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు కూడా దూరగా వేగాక తీసేసుకోవాలండి. పచ్చిమిర్చీలు కూడా వేసి వేయించుకుందామండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చీలు తీసుకోండి. పచ్చిమిర్చీలు కూడా వేగాక తీసి పక్కన పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఉల్లికాడలు శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయలు వేయట్లేదండి, కాడలు ఒకటే వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటో ముక్క, కొద్దిగా చింతపండు, గుప్పెడు కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి కలిపేసుకుందామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఉల్లికాడలు టమాటాలు మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి వేసి కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లికాడలు కూడా వేసేసుకుందాము. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీయాలండి. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చీలు, గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి తాలింపు వేగాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందామండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకసారి కలిపి పచ్చడంతా వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ పచ్చడి అన్నము, రాగి సంకటి, చపాతీ ఎందులోనైనా తినేయొచ్చండి. బాయ్ అండి.